ఈరోజు అటు ఇటు అయ్యి నా ప్రాణాలు పోయాయి అనమాట. అసలు ఏమైందంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. అందరం కలిసి కట్టకట్టుకొని ఏట్లోకి వెళ్ళినాం అనమాట. మా ఊర్లో ఏరు ఉంటుంది, ఆ ఏట్లోకి వెళ్ళినాం. లాస్ట్ 2 years బ్యాక్ ఒకసారి వెళ్ళినాం అనమాట హోలీ అప్పుడు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళినాం అనమాట. ఫ్యామిలీ అందరు ఒక్కోసేపు చిల్ అవుదామని చెప్పేసి ఎగ్జాక్ట్ 1-2 ఆ టైంకి వెళ్ళాం అనమాట. మధ్యాహ్నం ఫుల్ అంటే ఫుల్ ఎండ కొడుతుంది, ఘోరంగా చెమటలు బట్టలు అన్నీ తడిసిపోయినాయి. అయినా కూడా వెనకడుగు వేయొద్దని చెప్పేసి అందరం వెళ్ళినాం అనమాట. కొన్ని అక్కడక్కడ వాటర్ బాగాలేవు అని చెప్పేసి ఏరు మొత్తం తిరిగినాయి. ఎక్కడ బాగుంటే అక్కడికే వెళ్ళినాం అనమాట. మంచిగా చిన్నోళ్ళని పెద్దోళ్ళని అని ఎవరిని చూడకుండా పిల్లలందరినీ తీసుకొని వెళ్ళినాం అనమాట. ఎవరిని వదిలిపెట్టకుండా. కొంతమంది ఇంటి దగ్గర ఉన్నారు పెద్దోళ్ళు, కొంచెం వీళ్ళు మేము రాము ఎండలు అని చెప్పేసి అనుకున్న వాళ్ళు అయితే ఇంటి దగ్గర ఉన్నారు. ఒక 15 members దాకా మేమైతే వెళ్ళినాం అనమాట. ఆడవాళ్ళమే ఎక్కువ ఉన్నాం, పిల్లలు ఎక్కువ ఊరు అనమాట. మగవాళ్ళు ఎవరు రాలేదు. మేము అందరం ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం. మేమేం డ్రెస్ల మీద వెళ్ళినాం, అక్క వాళ్ళు కొంచెం నైటీల మీద వచ్చారనమాట. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఎగ్జాక్ట్ 2 o'clock వెళ్ళినాం అనమాట. 5కి బయటికి వెళ్ళినాం అనమాట ఇంటికి వెళ్దామని చెప్పేసి. అప్పుడు అంటే ఆల్మోస్ట్ ఒక 3-4 hours వాటర్లోనే ఉన్నాం అనమాట. మంచిగా అనిపించింది. ఎండలో ఎంతగానో ఎండ కొడుతుందో అని చెప్పేసి అనుకున్నాం, కానీ వాటర్లోకి దిగంగా అసలు ఎండే కొట్టలేదు. మంచిగా చిల్ అయిపోయినాం అనమాట అందరం. ఇంకా వాటర్లోకి దిగిన వీడియోస్ కూడా ఉన్నాయి, అవి నెక్స్ట్ పెడతా అనమాట. మొత్తం పెద్దగా అవుతుంది వీడియో అని చెప్పేసి అది నెక్స్ట్ పెడతా. స్నాక్స్ కూడా తీసుకొని వెళ్ళినాం అనమాట ఫుల్ చిల్ అవుదామని. నెక్స్ట్ వీడియోలో